హలో వీవర్స్, వెల్కమ్ టు సుగ్న పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చేప గుడ్డుతో ఫ్రై చేసుకుంటామండి. చేప జన అంటారండి, చేప సన అంటారు, చేప గుడ్డు అంటామండి మేము. దీంతో ఈరోజు మనం ఫ్రై చేసుకుంటాము. చాలా బాగుంటుందండి. మా వారికి కానీ చాలా ఫేవరెట్ అండి. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది. ఇందులో డి విటమిన్ ఉంటుందండి, ఏ విటమిన్ ఉంటుంది, కంటికి మంచిది. ఇది తినడం వల్ల ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నామండి. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇందులోకి ఆవాలు వేస్తున్నాను, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. ఇది బాగా చిటపట్లాడాలి. ఇప్పుడు చేప సానండి ఇది. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి బాగా పోపు కానీ బాగా ఫ్రై అయ్యింది. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. చాలా ఈజీ అండి. మనకి చేపలలో ఎప్పుడు చేపగుడ్డు వస్తుంటుంది, వద్దని వదిలేసి వస్తామండి. ఇప్పుడు ఇది చూశాక మీరు తెచ్చుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసాను. చాలా రుచిగా ఉంటుందండి. ఇట్లా చేసుకున్నామంటే హెల్త్కి కానీ చాలా మంచిది. పసుపు, ఉప్పు వేసుకున్నానండి. ఇది కొద్దిగా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప సన ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకున్నాను. చూసేటప్పుడు మనకు అంత బాగుంటుంది కానీ అండి, ఇది హెల్త్కి మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా చేసుకోవాలండి. మనం ఎగ్గు ఆమ్లెట్, ఇది ఎగ్ పొడి మాస్ చేస్తాం కదండి, సేమ్ అట్లనే ఇది చేసుకోవడమే. ఇందులోకి మిర్చి పౌడర్ వేసుకుంటాం కారానికి తగినంత. ఇప్పుడు ధనియాల పొడి, ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటాము. ఇది స్టీమ్ పెట్టి కానీ చేసుకోవచ్చండి చేప జనని. ఈరోజైతే నేను అది కొద్దిగానే ఉండింది కాబట్టి ఇట్లా డైరెక్ట్గా చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. మూత తీసినాక చూడండి బాగా పొడి పొడిగా అయిపోయింది, మంచిగా ఉడికింది. నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదండి, దీంట్లో ఉండే చెమ్మ దీనికి సరిపోతుంది. టేస్టీగా మనకి చేప జన ఫ్రై రెడీ అయిపోయిందండి. మనకి చిన్న చిన్న జనలు కానీ వస్తుంటాయండి, అవి కానీ తెచ్చి ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో మిరియాల పొడి వేసుకోవాలండి, అది నీచు వాసన లేకుండా ఉండడానికి. మిరియాల పొడి చాలా బాగుంటుంది. చేపలు కానీ, చేపల పులుసు, చేపల ఫ్రై, ఇట్లా చేప గుడ్డు ఫ్రై, దీనికి దేనికైనా మనం మిరియాల పొడి వేసుకున్నామంటే మనకి ఆ వాసన చాలా బాగుంటుంది, ఆ నీచు వాసన అనేది రాదండి. చేసేసుకున్నాము. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. మా పిల్లలకు కానీ చాలా ఇష్టమండి ఇది. ఏమంటే సీజనల్లోనే దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు మీరు అది వద్దనుకుంటా తెచ్చుకొని ఇట్లా ఫ్రై చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇదైతే మా వారు తింటున్నారండి, మా వారికి చాలా ఇష్టము.
బాగుంది చేప గుడ్డు. నేను ఇదే మరి చేసుకుంటే ఈజీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంత బాగుంటుంది. ఈ ఛానల్ సుగుణ పోపులు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఓకే వివాస్ బాయ్.